ఏనుగులు అండ్ కుందేల కథ. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపు నివసించింది. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. నదులు ఎండిపోయాయి. చెరువులు దుమ్ముగా మారాయి. నీటి కోసం తహతహలాడుతున్న ఏనుగులు చాలా దూరం వెతకడం ప్రారంభించాయి. చివరికి వారు దూరంగా ఒక చిన్న నీటి గుంటను కనుగొన్నారు. దాని చుట్టూ మృదువైన ఇసుక ఉంది. చాలా ఉత్సాహంతో ఏనుగులు దారివైపు పరుగెత్తాయి. కాని వారి ఆతృతతో సమీపంలో ప్రశాంతంగా నివసిస్తున్న అనేక కుందేళ్ల ఇళ్లను వారు తొక్కారు. నీటి కోసం తహతహలాడుతున్న ఏనుగులు వారి కాళ్ల క్రింద ఉన్న చిన్న జీవులను కూడా గమనించలేదు. ఒక తెలివైన కుందేలు సమీపంలోని ఒక రంధ్రం నుండి చూస్తూ ఏమి జరుగుతుందో గ్రహించింది. అది ధైర్యంగా బయటకు వచ్చి ఏనుగుల ముందు నిలబడింది. అది ఇలా చెప్పింది: మీరు కష్టపడటం మేము చూస్తున్నాము. మీరు దాహంతో మరియు అలసిపోయారని మాకు తెలుసు. కాని ఈ నీటి గుంట అది కనిపించేది కాదు. ఇది కేవలం ఒక ఎండమావి. సమీపంలో నిజమైన సరస్సుంది. శుభ్రమైన నీటితో నిండి ఉంది. అక్కడికి వెళ్లి ప్రశాంతంగా త్రాగండి. కుందేలు ధైర్యం మరియు జ్ఞానం చూసి ఆశ్చర్యపోయిన గేనుగులు విన్నాయి. అవి తెలియకుండానే చేసిన హానిని గ్రహించి కుందేళ్లను తొలగించి వారు క్షమాపణలు చెప్పి కుందేళ్లను తమ ఇళ్లకు తిరిగి రమ్మని ఆహ్వానించారు. అప్పటి నుండి ఏనుగులు గౌరవంగా మరియు జాగ్రత్తగా నీరు తాగాయి. అవి మళ్లీ చిన్న జంతువులకు హాని కలిగించకుండా చూసుకున్నాయి. ఈ నైతికత: జ్ఞానం యొక్క చిన్న స్వరం కూడా శక్తివంతమైన సమూహాన్ని నడిపించగలదు మరియు సరిదిద్దగలదు.